మీరు చేసిండు. కనీసం ఆ అమ్మాయికి ఒక పైసా ఇవ్వని పరిస్థితి. గత ఏషియన్ గేమ్స్లో ఆ అమ్మాయికి కాంస్య పథకం వస్తే కనీసం ఆమెకు ₹1 కోటి ఇవ్వలేని పరిస్థితి, ఆమెకు ఒక ఇంటి స్థలం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకు? ఆమె బీసీ వర్గాలకు చెందిన బిడ్డనైనా మీ కోపం? ఆమెకు ఇంటి స్థలం ఇస్తే ఏం పోతున్నది నీకు? వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించుకొని అయ్యా తీసుకో ₹1 కోటి, నిఖత్ జరీన్కి ఇచ్చినావు కదా, బాక్సర్కు, క్రికెటర్ సిరాజ్కి ఇచ్చినావు కదా, వీళ్ళకు కూడా ఇస్తే ఏం పోతున్నది? అంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి పేద వర్గాలకు చెందిన వాళ్ళ నాయన మల్కాజ్గిరి రోడ్ల మీద ఇస్త్రీ చేసుకొని బతుకుతాడైనా కోపం నీకు? ఇవాళ మీ అలుగు వర్షిన ఆయన ఆమె గురించి చెప్పలేదా? ఈ విధమైన ఘోరాలు వందలు జరుగుతూ ఉన్నాయి. ఇలా మరి విద్యార్థుల తల్లిదండ్రులను శత్రులుగా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడే మేము లోపల మాట్లాడుతుంటే ఒక న్యూస్ వచ్చింది. గౌలిదొడ్డి ప్రపంచం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్సీ గురుకుల ప్రతిభా పాఠశాల. ఒకప్పుడు బందెలదొడ్డిగా ఉన్న గౌలిదొడ్డిని కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో తెలంగాణలో మరి దేశంలోనే తలమానికమైన పాఠశాలగా మారుస్తే ఇవాళ ఇప్పుడున్న సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణి గారు తన సొంత ఆస్తి అయినట్టుగా గౌలిదొడ్డి ఒకటే గ్రూపు చెందుతుంది, గౌలిదొడ్డిలో ఎవడు గెస్ట్ ఫ్యాకల్టీ ఉండాల్సిన అవసరం లేదు, గౌలిదొడ్డిలో పార్ట్ టైం ఉండాల్సిన అవసరం లేదు, ఎవడు ఉండాల్సిన అవసరం లేదు, మేమే చేసుకుంటాం, మీరు ఇక్కడ నుంచి బయటికి పోండి అన్నారు. ఇక రెండవ గమ్మత్తైన తుగ్లక్ పాలన ఇంకొకటి ఇవాళ తెలంగాణ పిల్లలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. గౌలిదొడ్డి గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్ రావాలంటే తెలంగాణలో విద్యార్థులందరూ కూడా 2 లెవెల్స్ ఎంట్రన్స్ రాయాలి. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, 2 మెయిన్ ఎగ్జామ్. మెయిన్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకులు వస్తేనే గౌలిదొడ్డిలో పెడతారు పిల్లల్ని. అలాంటి గౌలిదొడ్డిలో 90% కన్నా తక్కువ వచ్చిందన్న నెపంతో విద్యార్థులను సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ నుంచి బయటికి పంపించేయమని పేరెంట్స్ అందరికీ ఇలా మెసేజ్లు పెడతా ఉన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, మీరు గౌలిదొడ్డిలో అడ్మిషన్ తీసుకునేటప్పుడు ఎవరిని తీసుకున్నారు? మెరికల్ లాంటి విద్యార్థులను తీసుకున్నారు. 2 లెవెల్స్ ఆఫ్ ఎంట్రన్స్ పాస్ అయిన విద్యార్థులను తీసుకున్నారు. ఇవాళ వాళ్లకు 90% తక్కువ వచ్చిందంటే విద్యార్థుల కారణం, పంతుల్లా? ఇవాళ టీచర్లు చదువు చెప్పకపోతే విద్యార్థులు ఏ విధంగా నేరస్తులవుతారు? దాని మీద ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. అడగడానికి పోయిన పేరెంట్స్ను పోలీసు వాళ్ళు పెట్టి గెంటేస్తున్నారు, వాళ్ళ మీద పోలీసులు కేసు పెడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము గురుకుల బాట అని చెప్పి కార్యక్రమం పెడితే మా అందరి మీద కూడా కేసులు పెట్టించిండ్రు ఈ అధికారులు. మమ్మల్ని గురుకులాల్లోకి పోనివ్వలేదు. అంటే మీ ఏవైతే అవినీతి, మీ అక్రమాలు, మీ దౌర్జన్యాలు, మీ దోపిడీ, మీ వివక్ష బయటపడుతుందని చెప్పి ఆ రోజు మమ్మలను గురుకులాల లోపలికి రానివ్వలేదు. ఇగో ఇవాళ మీరు చేస్తున్న కార్యక్రమం ఇది. ఇక మూడవది, ఇవాళ మీ డాక్టర్ అలుగు వర్షిణి గారు, రేవంత్ రెడ్డి గారి మరి ఆఫీసర్ ఏమంటా ఉన్నారు? ఈ పిల్లలు పాష్ సొసైటీ నుంచి రాలేదు, అంటే సంపన్న వర్గాలు బతికే సమాజం నుంచి రాలేదు, వీళ్ళు టేబుల్ మీద కూర్చొని వీళ్ళకి అన్నం రాదు, ఎందుకు రావాలి, వీళ్ళ చపాతీలు వీళ్ళే చేసుకోవాలి కిచెన్లు అంటున్నారు. ఎక్కడ రాసున్నదండి ఇది? సంపన్న వర్గాలు ఉన్న వాళ్ళకే టేబుల్ మీద కూర్చునే అవకాశం ఉన్నది, పేద వర్గాలకు, అణచివేయబడ్డ వర్గాలకి అవకాశం లేదని ఎక్కడ రాసున్నది? ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పెట్టుకొని రోజు చెప్తున్నది? ఇదేనా ఆర్టికల్ 14 చెప్తున్నది? ఇదేనా ఆర్టికల్ 16 చెప్తున్నది? ఇదేనా ఆర్టికల్ 17 చెప్తున్నది అని ఇవాళ నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. ఎవరు చెప్పిండ్రండి? సంపన్న వర్గాల ఉన్న పిల్లలంట వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చంట, ఈ అణచివేయబడ్డ వర్గాల పిల్లల నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం వాళ్ళ టాయిలెట్లు వాళ్ళే కడుక్కోవాలంట, కిచెన్లల్లో వాళ్ళే రొట్టెలు చేసుకోవాలంట. మరి మీకు పన్నులు ఎందుకు కడుతున్నాం మేము? మీ హాస్టళ్లలో మా పిల్లల్ని ఎందుకు చేర్పిస్తున్నాం? మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చెట్టు నుంచి కాస్తున్నాయా? ఆకాశం నుంచి ఊడిపడుతున్నాయా? రేవంత్ రెడ్డి, నీకు వచ్చే 4 లక్షల జీతం ఎక్కడి నుంచి వస్తుంది? నీ బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ ఎక్కడి నుంచి వస్తుంది? నీకుండే పోలీసుల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మంత్రుల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఐఏఎస్ ఆఫీసర్ల జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ ఏసీ రూమ్లో కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా మేము పేదలు కట్టిన పన్నులే కదా, మా చేత కాదనే కదా ఇవాళ మా పిల్లలందరినీ కూడా మీ హాస్టల్లో పెడితే మీ బాగా చదివిస్తారని కదా. మళ్ళీ మేము అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని మా రొట్టెలు మేమే చేసుకోమంటారు. మీ కిచెన్ ఎక్కడ పోయింది? మరి మీ కుక్కలు ఎక్కడ పోయినరు? దీని మీద ప్రభుత్వం ఇవాళ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి బాయ్స్ స్కూల్స్, కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఉండకూడదు అంటున్నా. నేను ఇవాళ ఎంత మెడకాయ మీద తలకాయ లేని ఆఫీసర్లు ఇక్కడ పనిచేస్తున్నారంటే, ఎంత వివక్షపూరితంగా పనిచేస్తున్నారంటే, ఈ దేశంలో నవోదయ విద్యాలయాలు, కోఎడ్ విద్యాలయాలు, అవి కూడా రెసిడెన్షియల్ స్కూల్సే.
అక్కడ బాయ్స్ క్యాంపస్ ఉంటుంది, గర్ల్స్ క్యాంపస్ ఉంటుంది. అదేవిధంగా ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా కోఎడ్ స్కూల్సే, బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. కానీ తెలంగాణ ఎస్సీ గురుకులాల దగ్గరికి వచ్చేవరకే వద్దొద్దు నో బాయ్స్ వేరే సపరేట్ గర్ల్స్ వేరే అని కరీంనగర్లో అత్యంత ప్రతిభ ఉన్న విద్యార్థులను పంపించే పాఠశాల అలుగునూరు పాఠశాల నుంచి బాయ్స్ని అందరినీ పంపించేస్తున్నారు. అంటే ఏకలవ్య విద్యాలయాలకు ఒక రూలు, నవోదయ విద్యాలయాలకు ఒక రూలు, ఎస్సీ గురుకులాలకు ఇంకొక రూలు. ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ కూడా అంతే. ఫైన్ ఆర్ట్స్ స్కూల్స్ కేసీఆర్ గారు ఆ రోజు ఈ పిల్లలు ఎందుకు ఫిలిం సిటీలో ఉండకూడదు, ఈ పిల్లలు మరి సినిమా యాక్టర్లు ఎందుకు కాకూడదు, దేవిశ్రీ ప్రసాద్ లాగానో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగానో, ఒక చిత్ర లాగానో, ఒక సుశీల లాగానో వీళ్ళు కూడా ఒక గాయకులుగా ఎందుకు మారకూడదు, ఒక సినిమా డైరెక్టర్గా ఎందుకు మారకూడదు, ఒక సినిమా యాక్టర్గా ఎందుకు మారకూడదు, మ్యూజిషియన్స్గా ఎందుకు మారకూడదు అని చెప్పి ప్రతిష్టాత్మకమైన రీతిలో మల్కాజ్గిరిలో సోషల్ వెల్ఫేర్ మరి ఫైన్ ఆర్ట్స్ స్కూల్ పెడితే అందులో నుంచి విద్యార్థులందరినీ బాయ్స్ని అందరినీ కూడా పంపించేసింది. నీకు బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చదువుకుంటే అన్ని జాగ్రత్తలు తీసుకొని మేము నడిపించలేదా? స్కూల్స్ నవోదయ విద్యాలయాలు నడిపిస్తలేవా? ఏకలవ్య మోడల్ స్కూల్స్ నడిపిస్తలేవా? కేంద్రీయ విద్యాలయాలు నడిపిస్తలేవా? కేవలం ఎస్సీ గురుకులాల విషయానికి వచ్చేవరకే ఎందుకు ఈ వివక్ష? ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే ఆర్మ్డ్ ఫోర్సెస్ సైనిక కళాశాల మా అమ్మాయిల కోసం పెట్టిండ్రు. భువనగిరిలో అమ్మాయిల కోసం సైనిక కళాశాల పెడితే ఇలా అది మూతపడ్డది మిత్రులారా. సైనిక కళాశాల మూతపడ్డది. సైనిక కళాశాలలో అమ్మాయిలు చదువుకుంటే రేపు మీరు కాపురాలు ఎట్లా చేస్తారని అడుగుతున్నారు అధికారులు. అంటే అమ్మాయిలు కాపురం చేయడం కోసమే స్కూల్కి పోవాలన్నా, కళాశాలకు పోవాలన్నా, అమ్మాయిలు ఆఫీసర్లు కాకూడదా, అమ్మాయిలు ఐపీఎస్ కాకూడదా, అమ్మాయిలు ఆర్మీలో కల్నల్ కాకూడదా? మొన్ననే మనం చూసినాం కదా ఆపరేషన్ సింధూర్ సమయంలో మరి ఒక ఆర్మీ ఆఫీసర్ అధికారిని ఇద్దరు మహిళలే కదా, వాయు సింగ్ అనే అమ్మాయి, తర్వాత ఖురేషి అనే అమ్మాయి, వాళ్ళలాగా మా బిడ్డలు కావాలని మేము అనుకోవడం తప్ప ఇలా ఆ కాలేజ్ బంద్ చేసింది. 300 అమ్మాయిలు 12 గంటలు అన్నం తినకుండా నిరాదీక్ష చేస్తే ఏ మాత్రం కూడా చలనం లేని మొద్దు నిద్రపోతున్న సర్కారు ఇలా రేవంత్ రెడ్డి సర్కారు. ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు అమ్మాయిలకు. ఇంకా ఘోరం,